మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యతలాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో. నేను పాపి అని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీరు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో. నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యే
దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 పాడదాం స్వరమెత్తి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను ఓదార్చింది నారాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించదనిత్యము నిన్ను కలిగినందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 ఆమేన్ ఆమేన్ యేసయ్యా 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 హృదయపూర్వకంగా యేసు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను సంగమంద స్వరమెత్తి యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేవయ్యా యేసయ్యా 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 దేవా 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 పరిశుద్ధుడా నీకే స్తోత్రం చివరిసారిగా యేసయ్యా 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 యేసయ్యా
ప్రభు సన్నిధిలో లేచి నిలబడి యేసయ్యా 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 మరొకసారి యేసయ్యా 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 ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం బిగ్గరగా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం అనుమానువై దొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి పలుమాలువై దొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకు దేవా ఈ నా శేష జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా నా శేష జీవితం శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయగల దేవుడు మనందరినీ కూడా ప్రేమించి ఈ చక్కటి సదవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ అవకాశాన్ని దేవుని సన్నిధిలో అందిపుచ్చుకుని ఉదయకాలం పాలు పంపులు పొంది దీవించబడుతున్న మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో నేను అభినందిస్తున్నాను. మన ధ్యానాంశము హౌ టు ఎక్స్ప్రెస్ అవర్ ఒబీడియన్స్ టు గాడ్. హౌ టు ఎక్స్ప్రెస్ అవర్ ఒబీడియన్స్ టు గాడ్. మన విధేయత దేవునికి కనబరుచుట ఎట్లు. ఈ అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని నిన్నటి దినాన మనము ధ్యానం చేశాం. అయితే దీంట్లో ప్రేమ అనేటటువంటి దాని ద్వారా దేవుని ప్రేమిస్తున్నట్టుగా, అంటే దేవునికి విధేయులమయ్యాము అనే విషయాన్ని, మన ప్రేమను వ్యక్తం చేయటం ద్వారా మనం తెలియచేయొచ్చు అనే విషయాన్ని, దేవునికి మేము విధేయులమయ్యాము అనే విషయాన్ని తెలియచేయడానికి వీలు కలుగుతుంది. మనమందరం కూడా మన ప్రభువు మనల్ని చూసి ఆనందించాలి. మన ప్రభువు మనల్ని చూసి ఏం చేయాలంటే ఆనందించాలి. మన ప్రభువు మనల్ని చూసి ఆనందించాలి అని అంటే మనము ఏ విధంగా ఉండాలి? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. 1 Samuel chapter 15 verse 22. So Samuel said, as the Lord has a great delight in burnt offerings and sacrifices, as in obeying the voice of the Lord, behold, to obey is better than sacrifice, and to heed than the fat of rams. సమూయేలు సౌలుతో ఇలా అంటున్నాడు, నువ్వేమో దేవుడికి దహన బలులు కావాలని, దేవునికి బలులు కావాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? దేవుడు దహన బలులను కోరేవాడు కాదు, దహన బలులు నాకు కావాలి అని అడిగేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, ఆయనకు కావాల్సింది ఏంటంటే విధేయత. నీవు విధేయుడవైతే, ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్, దెన్ గాడ్ విల్ ప్లీజ్డ్ విత్ యూ అండ్ హీ విల్ బి హ్యాపీ అబౌట్ యూ. నిన్ను చూసి ఆయన చాలా సంతోషపడతాడు నువ్వు విధేయుడవైతే. అవిధేయత అనేది దేవునికి అసలు నచ్చదు. అవిధేయత అనేది సోదె చెప్పుటయని పాపముతో సమానము అని దేవుని వాక్యం చెప్తుంది. అవిధేయత అనేది ఒక సోదె చెప్తే ఎంత పాపమో అలాంటి పాపముగా పరిగణిస్తున్నాడు అవిధేయతను. గనుక మనమందరం కూడా సౌలుతో చెప్పినట్టుగానే సమూయేలు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనము అర్పించే కానుకల మీద, మనం చేసే ఆచార కర్మకాండ మీద, పనుల మీద ఆయన వాటిని చూసి సంతోషపడుతున్నాడు అని మనం అనుకుంటే పొరపాటు. బలులు అనేవి, అర్పణలు అనేవి, కానుకలు అనేవి మాట విన్నవారు అర్పిస్తే అది చాలా సంతోషం. అందుకనే అంటాడు, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. విధేయత అనేటటువంటిది బలి అర్పించుట కంటే శ్రేష్టము. అంటే విధేయత అంటే దేనికి విధేయత? మళ్ళీ చెప్తున్నాను, ఈ మాటకు విధేయత. వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు ఒబే గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. విధేయత అనేది మనం కనపరిచినప్పుడు మన దేవుడు మనల్ని చూసి చాలా సంతోషపడతాడు. కాబట్టి మనము విధేయత చూపించటం అనేది దేవునికి చాలా నచ్చిన విషయం. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా వినేవాళ్ళంటే దేవునికి చాలా మక్కువ, వాళ్ళంటే దేవునికి ఎక్కువ. దేవుని వాక్యం భాగములో మనం చూస్తే, మనమందరం కూడా దేవుని మందిరమునకు పోవునప్పుడు ఎలా ఉండాలి? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములో, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు.
నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ మార్గము, నీ ప్రవర్తన, నీ జీవితము జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా ఏదో బలి అర్పించేస్తే సరిపోద్ది అని అనుకోవద్దు. సమీపించి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. దేవుని వాక్యం ఆలకించే వాళ్ళంటే దేవునికి ఇష్టం. దేవుని వాక్యం ఆలకించే వాళ్ళని చూసి దేవుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం. హౌ కెన్ ఐ ఎక్స్ప్రెస్ మై ఒబీడియన్స్ టు గాడ్? నేను దేవునికి ప్రియముగా జీవించడాన్ని బట్టి దేవుడు ఆయన ఆనందించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని వాక్యం మనం చూస్తే హోషియా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో, నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవునికి వచ్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. నేను బలిని కోరను, కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవునికి వచ్చిన జ్ఞానం నాకు చాలా ఇష్టమైంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దహన బలిని నేను కోరేవాడిని కాదండి. బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవునికి వచ్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది. దేవునికి వచ్చినటువంటి జ్ఞానాన్ని నేను ఇష్టపడుతున్నానని హోషియా భక్తుడు అంటున్నాడు. నేను బలిని కోరేవాడిని కాదని దేవుడు చెబుతున్నాడు. కనికరమునే నేను కోరుచున్నాను. దహన బలుల కంటే దేవునికి వచ్చిన జ్ఞానం నాకు చాలా ఇష్టమైంది. For I desire mercy and not sacrifice, and the knowledge of God more than burnt offerings. దేవునికి వచ్చిన జ్ఞానం దహన బలుల కంటే ఎక్కువైంది. మీరు ఒకవేళ దేవుని మందిరానికి వచ్చినప్పుడు, నీ బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నీవు కానుక అర్పించేటప్పుడు, అర్పణ అర్పించేటప్పుడు ఎలాగుండాలి? మత్తయి సువార్త 5:24లో అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. నీ అర్పణము తర్వాత వచ్చి అర్పించు. మొదటి వెళ్ళి నీవెవరైనా నీ సహోదరుడితో నీవు సమాధాన పడు మొదటిగా. అంటే నేను సమాధానాన్ని కోరుకుంటున్నాను. దేవుడు విధేయతను ఇష్టపడేవాడు. విధేయులను చూచి సంతోషపడేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుడు చాలా సంతోషపడ్డాడు. ఎలా సంతోషపడ్డాడంటే ఇలా చెప్తున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. నా మాటకు లోబడిన కుమారుడు బాప్తిస్మం తీసుకున్నాడు, అందుకే నేను సంతోషపడుతున్నాను. చాలా ప్రార్థనాపూర్వకంగా ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు మోషే ఏలియాలతో పాటు దిగి వచ్చి యేసయ్యను చూచి మోషే ఏలియాలు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను సంతోషిస్తున్నాను, ఈయన మాట వినుడి. బాప్తిస్మం తీసుకుని విధేయత చేయించినప్పుడు దేవుడు సంతోషపడ్డాడు. కొండ మీద ప్రార్థన చేసేటప్పుడు ఏకాంతముగా తండ్రితో మాట్లాడేటప్పుడు తన కుమారుడు మానవాళ్ళందరి కొరకు కూడా బలి యాగముగా అర్పించబడబోయే ముందు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. దేవుని బిడ్డలారా, ఆయన మాట వింటే ఏం జరుగుతుంది? ఆయన మాట వింటే మనకు గొప్ప రక్షణ కలుగుతుంది. ఆయన మాట వింటే మన జీవితాలు బాగుపడతాయి. ఆయన మాట వింటే అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాట వింటే బ్రతుకులు బాగుపడతాయి. ఆయన మాట వింటే ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి. గనుక యేసయ్య తండ్రికి విధేయుడయ్యాడు. తాను పొందిన శ్రమల ద్వారా తాను విధేయతను నేర్చుకున్నాడు, అందుకే అంగీకరించబడ్డాడు. విధేయత అనేది ఈరోజు తండ్రి అయిన దేవునికి సంతోషం, విధేయులకు ఆశీర్వాదం. మన విధేయత చూస్తే మనల్ని చూసి తండ్రి అయిన దేవుడు సంతోషపడతాడు, మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. అలాగా ఈరోజు పరిపూర్ణమైన విధేయతను కనబరిచి ప్రభు ఎదుట మన విధేయతను వ్యక్తం చేసి ఆయన ద్వారా పరిపూర్ణంగా మనం దీవించబడాలని నేను కాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. దయచేసి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ప్రార్థనా పోరాటంలో ఎంత చక్కటి వాక్యాలు మాకు తెలియపరుస్తున్నారు. మేము నిన్ను సంతోషపరిచేవారిగా
ఉండడానికి సహాయం చేయండి. మీకు ఆనందం కలిగించే వాళ్ళగా, మా విధేయతను కనబరిచే వాళ్ళగా మేము ఉండడానికి సహాయం చేయండి. విధేయతను మేము కనబరిచి నీకు ఆనందాన్ని కలిగించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయమని ఈ ఉదయకాలం చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఎవరెవరు నీ వాక్యం విన్నారో వాళ్ళందరినీ దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీ నామములో ఆశీర్వదించండి. నీ దయగలిగినటువంటి హస్తాన్ని నీ బిడ్డలతో కూడా మీరు ఉంచండి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు. నీ గొప్ప కార్యాలు మేము చూడాలని, అనుభవించాలని ఆశపడుతున్నాం. యేసయ్యా, మీరు విధేయత చూయించారు తండ్రికి బాప్తిస్మం పొందుట ద్వారా. ఇంకా ఎవరు బాప్తిస్మం పొందకుండా విధేయులుగా ఉన్నారో వాళ్ళు త్వరగా విధేయులు వదురుగాక. నీ సన్నిధిలో ప్రార్థన చేసి నీకు ఇష్టమైన వారిగా మేము ఉండుటకు సహాయం చేయండి. మీరు విధేయతను నేర్చుకున్నారు. మేము మా జీవితంలో ఇలాంటి విధేయత నేర్చుకుని మేము నిన్ను హత్తుకుని వెంబడించటానికి కృప మాకు దయచేయమని, దయగల దేవా నీకే కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, దీవించమని, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ నీ మాట వినుటను బట్టి, విధేయత చూపుటను బట్టి కలిగే ప్రతి విధమైన ఆశీర్వాదాలు మా కుటుంబాల్లో మేము అనుభవించటానికి, మీకు సంతోషాన్ని కలిగించే వారిగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరుమన్న మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీరు వెలుపలికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడైయును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.